దిక్కుమాలిన వాడిని బీదలు ఇంట చేర్చుకున్నట్టు, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుట. ఇది నేనంటాను, అస్సలు ఆ రోజు మీరు భోజనం చేసినా చేయకపోయినా ఇవి చేస్తే చాలు ఉపవాసం చేసినట్టే. ఇది చేస్తే ఇది ఉపవాసంతో సమానం. ఎందుకు? ఇది దేవుణ్ణి సమీపంగా చేస్తుంది, నిన్ను దేవునికి సమీపంగా చేస్తుంది. నువ్వు తినకుండా ఉండటం బట్టి దేవుని సమీపంగా వస్తావో లేదో తెలియదు, కానీ ఇవి దేవుని సమీపంగా తీసుకొని వస్తాయట. ఎందుకు? నువ్వు వాక్యం విని వాక్యానుసారం చేస్తున్న పద్ధతి అది. వాక్యంలో లేని ఆచారాలు పాటించడం కంటే వాక్యానుసారంగా ఈ విధమైన ఉపవాసం చేయండి అని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. అప్పుడు ఏం జరుగుతుందంట చూడండి. అప్పుడు అలాగు నువ్వు చేసిన ఎడలా, అలా చేసేవే అనుకో, నువ్వు అంటున్నావు కదా, ఇదిగో నువ్వు ఎందుకు నా ప్రార్థన అయినావు అంటావు కదా, లేకపోతే నా సమస్యలు ఎందుకు పోవట్లేదు, నా అప్పులు ఎందుకు పోవట్లేదు, ఇదిగో నాకు పిల్లలు ఎందుకు వెళ్ళగట్లేదు,